గట్టు దగ్గర పడవ ఉంది. ఆ పడవ నడిపిస్తూ ఉంటాడు ఒక పెద్ద ఆయన. ఈ పండితుడు ఆ పడవలో కూర్చున్నాడు. ఆ పెద్ద ఆయన ఏమో పడవ నడుపుతున్నాడు. పండితుడు అడుగుతున్నాడు, తాతయ్య నీకు ఖగోళ శాస్త్రం తెలుసా అని అంటే, బాబాయ్ నాకు అదేం తెలియదయ్యా అని చెప్పాను. అదేం తాతయ్య నీకు తెలియకపోతే నక్షత్ర శాస్త్రం కూడా నీకు తెలియదా? కనిపించే నక్షత్రాల శాస్త్రం నీకు నాకేం తెలియదయ్యా. మరి కనిపించేటటువంటి వృక్ష శాస్త్రం తెలుసా నీకు? చుట్టూ మొక్కలు చెట్లు వృక్ష శాస్త్రం తెలుసా? బాబా శాస్త్రం నాకు తెలియదయ్యా. సాంఘిక శాస్త్రం తెలుసా? తెలియదయ్యా. రాజకీయ శాస్త్రం, బాబు నీవు చెప్పే శాస్త్రాలు నాకేమీ తెలియవు నాయన. ఈ లోపల ఆ పడవకి చిన్న రంధ్రం పడి నీళ్ళు లోపలికి వచ్చేస్తున్నాయి. లోపలికి వచ్చేస్తూ ఉంటే అది చూసిన తాతయ్య అంటున్నాడు, బాబు నీకు చాలా శాస్త్రాలు, చాలా చదివాను తాతయ్య, పిహెచ్డీలు చాలా శాస్త్రాలు నాకు తెలుసు తాతయ్య. సరే బాబు నీకు చాలా శాస్త్రాలు తెలుసు కానీ ఈత శాస్త్రం తెలుసా నీకు అని అడిగాడు. ఏం తాతయ్య? అదే బాబు ఈత శాస్త్రం తెలుసా నీకు? ఇప్పుడు ఆ శాస్త్రం ఎందుకు తాతయ్య? అది లేకపోతే నువ్వు బతకు బాబయ్య. ఏ శాస్త్రం తెలియదు కానీ ఒడ్డుకు చేర్చే శాస్త్రము ఆ తాతయ్యకు తెలుసు. ఈ లోకంలో నీకు ఏ శాస్త్రము తెలియకపోయినా పరలోకము ఒడ్డుకు చేర్చే ఒక శాస్త్రం ఉంది. ఆ శాస్త్రమే నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సత్యము. Download ShareChat.